ధర్మరాజు కౌరవసేనును ముందున్న కర్ణుణ్ణి చూసి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, కర్ణుడు పక్షాలతోనూ ప్రపక్షాలతోనూ యుద్ధభూమిలో మహావ్యూహాన్ని పన్నాడు. అది ఎలా శోభిస్తుందో చూడు. ఈ శత్రుబలం మహత్తరంగా ఉంది. దీన్ని చక్కగా చూసి మనం నష్టపోకుండా ఉండేలాగా నీతిని అనుసరించు, సైన్యాన్ని తగిన విధంగా నడిపించు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు చెప్తున్నాడు, ధర్మరాజుకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ప్రభు, నువ్వు చెప్పినట్లుగానే అంతా సిద్ధంగా ఉంది. యుద్ధనీతి శాస్త్రంలో శత్రువ్యూహాన్ని నాశనం చేయటానికి చెప్పిన ఉపాయాన్ని నేను అనుసరిస్తున్నాను. ప్రధానుడనైన సేనాధిపతి వధయే దీనికి వినాశనమై ఉంది కనుక నేను సేనాధిపతిని వధిస్తానన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ అర్జున, నువ్వు కర్ణుణ్ణి, భీముడు, దుర్యోధనుణ్ణి, నకులుడు, వృషసేనుణ్ణి, సహదేవుడు, శకునుని, శతానికుడు, దుశ్శాసనుణ్ణి, సాత్యకి, కృతవర్మను, దృష్టద్యుమ్నుడు, అశ్వత్థామను ఎదిరించాలి. నేను స్వయంగా కృపాచార్యుడితో యుద్ధం చేస్తాను. ద్రౌపదీ పుత్రులు శిఖండితో కలిసి మిగిలిన కౌరవులను ఎదిరిస్తారు. ఆయా శత్రువులను మన వీరులు సంహరిస్తారన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు అంగీకరించాడు. ధర్మరాజు చెప్పినట్లుగా తన సైన్య బలాన్ని ఆదేశించాడు. తానే స్వయంగా సైన్యానికి ముందుగా వచ్చాడు. వాళ్ళ ఆ స్థలాల్లో వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు అర్జునుడు సైన్యానికి దక్షిణ పక్షంలో ఉన్నాడు. భీముడు వామపక్షంలో ఉన్నాడు. సాత్యకి, ద్రౌపదీ పుత్రులు ధర్మరాజు తమ సేనలతో కలిసి వ్యూహానికి ప్రముఖ భాగంలో ఉన్నారు. అర్జునుడు తన సైన్యంలో శత్రుబలానికి ప్రతిగా వ్యూహాన్ని పన్ని నిలిపాడు. దృష్టద్యుమ్న శిఖండులను ముందుగా నిలబెట్టాడు. అగ్రభాగంలో ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడితో ఆ మహాసైన్య వ్యూహం గుర్రాలు, ఏనుగులు, పదాతులతో నిండి శోభించింది. అగ్నిర్వైశ్వానరః పూర్వః అగ్నిర్వైశ్వానరః పూర్వః బ్రహ్మేద్దః సప్తితాం గతః బ్రహ్మేద్దః సప్తితాం గతః తస్మాద్యః ప్రథమం జాతః తస్మాద్యః ప్రథమం జాతః తం దేవా బ్రాహ్మణం విదుః తం దేవా బ్రాహ్మణం విదుః. అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి ముఖం నుండి మొదట ఆవిర్భవించాడు. ఆయన వేదమంత్రాలతో ప్రజ్వలిస్తూ ఉంటాడు. అందరికంటే మొదట పుట్టాడు. సకల విశ్వానికి నాయకుడు. ఆ అగ్నిదేవుణ్ణి దేవతలు విప్రుడు అంటారు. ఆయన అర్జునుడి దివ్యరథానికే అశ్వాలై ఉన్నాడు. బ్రహ్మేశానేంద్రవరుణాన్ బ్రహ్మేశానేంద్రవరుణాన్ క్రమశో యో వహన్ పురా క్రమశో యో వహన్ పురా తమాద్యం రతమాస్తాయ తమాద్యం రతమాస్తాయ ప్రయాతౌ కేశవార్జునౌ ప్రయాతౌ కేశవార్జునౌ. పూర్వం ఆ రథం బ్రహ్మను, రుద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, వరుణ్ణి అవహించింది. అలాంటి దివ్యరథాన్ని కృష్ణార్జునులు ఎక్కి యుద్ధానికి వెళ్ళారు. అదెంతో అత్యద్భుతంగా ఉంది, దివ్యంగా ఉంది. ఆ రథాన్ని చూసి శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, అదిగో దివ్యరథం అన్నాడు. దానికి తెల్లని అశ్వాలు కట్టబడి ఉన్నాయి. దానికి కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ దివ్యరథం వచ్చేసింది. అది కర్మర పరిపాకంలాగా సకల సేనలకు వారించటానికి వీలు కాకుండా ఉంటుంది. నువ్వెప్పుడు ఆలోచించే అర్జునుడు అడుగో రథం ఎక్కి వచ్చేశాడు. అప్పుడు అన్నావే, అందరికీ దానం ఇస్తే అర్జునుడిని చూపించండి, అర్జునుని చూపించండి అని అంటూ నాతో వాదం పెట్టుకున్నావు. ఇంతసేపు టైం చేశావు. ఆ రథఘోష మహత్తరమైన మేఘగర్జనలాగా వినిపిస్తుంది, భయంకరమైన ధ్వనిలాగా వినిపిస్తుంది. ధ్రువమే తవు మహాత్మానవు వాసుదేవ ధనంజయౌ
దీన్ని బట్టి ఆ వచ్చేవారు మహాత్ములైన శ్రీకృష్ణార్జునులని ఖచ్చితంగా తెలుస్తుంది. కర్ణ, ఆ దివ్యరథం రావటంతో దుమ్ము పైకి లేచి ఆకాశాన్ని నింపేసింది చూడు. ఆ రథచక్రాలతో భూమి కదిలించబడింది, కంపిస్తుంది చూడు. నీ సైన్యానికి ఎదురుగా పెద్దగాలి తీవ్రంగా వీస్తుంది. మాంసాహారులైన పశు పక్షులు కూస్తున్నాయి, మృగాలు భయంకరంగా అరుస్తున్నాయి. ఘోరమైనది, భయాన్ని కలిగించేది, గగుర్పాటు కలిగించేది అయిన మేఘం లాంటి కేతుగ్రహం సూర్యుడిని చుట్టి ఉంది. కర్ణ, అటు చూడు. అన్ని దిక్కుల యందు నానా విధాలైన మృగాల గుంపులు బలిష్ఠులై ఉన్నాయి. మదించిన పెద్ద పులులు, సింహాలు సూర్యుడిని చూస్తూ ఉన్నాయి. రాబందులు, గద్దలు వేల కొద్ది గుంపులు గుంపులుగా ఎదురెదురుగా నిలబడి ఘోరంగా అరుస్తున్నాయి. గమనించు కర్ణ, నీ మహారథంలో కట్టబడిన శ్రేష్టమైన వింజామరాలు ప్రజ్వలిస్తున్నాయి. ధ్వజం కూడా తీవ్రంగా కదిలిపోతుంది. నీ రథాశ్వాలు విశాలమైన శరీరము, మహావేగం కలవి. అవి ఆకాశంలో గరుక్మంతుడిలాగా ఎగురుతాయి. అటువంటి నీ రథాశ్వాలు ఇప్పుడు వణికిపోతున్నాయి చూడు. కర్ణ, ఇలాంటి అపశకునాలకు ఫలితం ఏమిటో తెలుసా నీకు? వేల కొద్ది లెక్కలేనంతమంది రాజులు మరణిస్తారు అని అర్థం. ఓ రాధేయ, గగుర్పాటు కలిగించే శంఖాల యొక్క భీకరధ్వని వినిపిస్తుంది. బేరులు, మృదంగాల ధ్వనులు అంతటా వినిపిస్తున్నాయి. చూసావా, విన్నావా? అనేక విధాలైన బాణధ్వనులు, నరులు, అశ్వాలు, రథాల ధ్వనులు, మహాత్ముల అల్లెత్రాటి ధ్వనులు, చేతి తొడగుల ధ్వనులను విను. రథం ధ్వజాల మీద గల వస్త్రాలపై బంగారు వెండి నక్షత్రాలు పొదగబడి ఉన్నాయి. వాటిపై శిల్పులు చిత్రించిన రంగురంగుల పతాకాలు గాలికి రెపరెపలాడుతూ శోభిస్తున్నాయి. అర్జునుడి రథం మీద గల పతాకాలు బంగారుతో చేసిన చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడితో కూడి చిరుభూములు కలిగి ఉన్నాయి. మేఘంలో మెరుపులాగా విరాజిల్లుతున్నాయి. చూసావా ఓ కర్ణ? వాటిని చూడు. దేవతల విమానం లాంటి అర్జునుడి రథం మీద గాలి ఎక్కువగా వీచింది చూడు. దాంతో ధ్వజాలు గణగణ 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 మ్రోగుతున్నాయి చూడు. గంటలు పాంచాలుర పతాకాల్లో కూడిన రథాలతోనూ కపిధ్వజం గల రథంతో నిన్ను ఎదిరించటానికి వస్తున్న అర్జున్ని చూడు. ఏషధ్వజాగ్రే పార్థస్య, ఏషధ్వజాగ్రే పార్థస్య ప్రేక్షణీయః సమంతతః, ప్రేక్షణీయః సమంతతః దృశ్యతే వానరో భీమః, దృశ్యతే వానరో భీమః ద్విషతా మగవర్ధనః, ద్విషతా మగవర్ధనః. అర్జునుడి ధ్వజ అగ్రభాగంలో శత్రువులకు దుఃఖాన్ని కలిగిస్తూ అన్ని వైపుల నుంచి భయంకరుడైన ఒక వానరుడు కనిపిస్తున్నాడు చూడు. అలాగే ధీమంతుడైన శ్రీకృష్ణుణ్ణి గద, శార్గమనే ధనస్సు, శంఖము, వక్షస్థలంలోని కౌస్తుభమణి చాలా బాగా ప్రకాశిస్తున్నాయి చూడు. ఆహాహా, ఎంత బాగుంది చూడు. శంఖం, గదలను ధరించిన శ్రీకృష్ణుడు వాయువేగం గల తెల్లని గుర్రాలు తోలుతూ మన వైపై వస్తున్నాడు చూడు. అర్జునుడి యొక్క గాంధీవ ఠంకారం వినిపిస్తుంది. అర్జునుడు ప్రయోగించిన బాణాలు చూడు 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 శత్రువులను సంహరిస్తున్నాయి. ఆ బాణాలు రాజుల శిరస్సులను పడగొడుతున్నాయి. వాటితో యుద్ధభూమి నిండిపోయింది చూడు. ఆ రాజుల ముఖాలు పూర్ణచంద్రుడిలాగా ఉన్నాయి చూడు. వారి కన్నులు సువిశాలంగాను ఎర్రగాను ఉన్నాయి చూడు. ఆ మహావీరుల భుజాలు పెద్ద పరిగలలాగా ఉన్నాయి. పవిత్రమైన సుగంధంతో పూయబడి ఉన్నాయి. ఆయుధాలను ఎత్తిపట్టుకొని ఉన్నాయి. వాటిని అర్జునుడు ఖండించి వేస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఒకే రథం మీద ఉన్న శ్రీకృష్ణ అర్జునులు అతి దగ్గరగా చూస్తావు. చూడాలంటున్నావు కదా, చూస్తావు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నవాడు, గాంధీవం ధనుస్సుగా ఉన్నవాడైనా అర్జునుడిని చంపగలిగితే చాలు, అంతే. నువ్వు మాకు రాజు అవుతావు. అర్జునుడిని చంపేశాయి, నువ్వు చంపగలవు, తెలుసు నాకు. మహాశక్తివంతుడు నువ్వు, చంపుతావు నువ్వు, నాకు తెలుసు. చంపేస్తే నువ్వు మాకు రాజు అవుతావు.
ఆ సంసప్తకుల అర్జునుడిని యుద్ధానికి పిలిచారు. అందుకే అర్జునుడు వారి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు వారితో పోరాడుతున్నాడు అన్నాడు శల్యుడు. ఆ సంసప్తకులు ఎప్పుడూ విఘ్నమే చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అర్జునుడిని పిలుస్తూనే ఉంటారు. ఆ మాటలు విని కర్ణుడు తీవ్రంగా కోపించి ఇలా అన్నాడు. కోపం వచ్చింది వాడికి. ఓ శల్య, సంసప్తకులు బాగా కోపించున్నారు. వారు అన్ని దిక్కుల నుండి అర్జునుడిని ఆక్రమిస్తున్నారు చూడు. కనుక అర్జునుడు ఆ వీర యోధులనే సముద్రంలో మునిగిపోయాడు. అటు చూడు, అటు చూడు, ఇక పైకి లేవలేడులే, ఇక అర్జునుడు లేనట్లే అన్నాడు. ఇక్కడి వరకు రాలేడులే, ఇంకా నేను ఎవరితో పోట్లాడేది. ఆ మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు. ఓ కర్ణ, వరుణ్ణి నీటిలో ధ్వంసం చేయగలమా? వరుణుడు నీటిలో, ఆ వాణ్ణి ధ్వంసం చేయగలుగుతుందా? నీటిని నీటితో నాశనం చేయలేం కదా. అగ్నిని వంట చెరుకుతోనూ మండుతున్న అగ్నిని కట్టెలతో ధ్వంసం చేయటం సాధ్యమవుతుందా? చెప్పు మరి. ఆ మండుతూ ఉన్నటువంటి అగ్నికి ఆజ్యం పోసి చల్లార్చడానికి అవుతుందే అన్నట్టు. లేదు, ఇంకా మండుతుండే అటు దాన్ని ఇంకా ఆర్పాలా అని అంత 2 బస్తాలు కర్పూరం వేస్తే చల్లారిపోతుందా? అట్లా ఉంది. కనుక అర్జునుడిని ఏ వీరుడు ధ్వంసం చేస్తాడు చెప్పండి. కోవా నిలం నిగృహీయాత్ పిబేద్ వాకో మహార్ణవం. గాలిని ఎవడు పట్టుకుంటాడు? పట్టుకోవటానికి సాధ్యమవుతుందా? మహాసముద్రాన్ని ఎవడు త్రాగుతాడు? అలాగే యుద్ధభూమిలో అర్జునుడి స్వరూపం ఇలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంద్రుడితో కూడిన దేవదానవులు కూడా అర్జునుడిని జయించలేరు. అలా కాదంటావా? సరే, ఇక నీ ఇష్టం వచ్చినట్లు అర్జునుడి వధను గూర్చి అనుకో, భావించుకుంటూ తృప్తిపడు. పోని యుద్ధంలో అతన్ని జయించ శక్యం కాదని తెలుసుకో. కనుక మరో కోరిక ఏదైనా కోరుకో. అర్జునుడిని యుద్ధంలో జయించుదాం అనుకునేవాడు చేతులతో భూమిని పైకి ఎత్తేవాడు, కోపంతో ఈ లోకాన్ని భస్మం చేసేవాడు, స్వర్గం నుంచి దేవతలను పడదోసేవాడవుతాడు. అంతటి శక్తివంతుడై ఉండాలి. అర్జునుడు సునాయాసంగా క్లిష్ట కార్యాలు చేస్తాడు. భయంకరుడు, వీరుడు, మహాబాహువు, అపరమేరు పర్వతంలాగా వెలుగుతున్నాడు. అతన్ని చూడు, పాత పగను గుర్తు చేసుకుంటూ ఇటు భీముడు నిలబడి ఉన్నాడు చూడు, ఎట్లున్నాడు చూడడు బాబోయ్. అదిగో ధర్మరాజు, అతడు శత్రుగణాలను జయిస్తాడు. ధర్మాత్మంలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు. అతడు కూడా యుద్ధభూమిలో నిలబడి ఉన్నాడు చూడు. అతడిని యుద్ధంలో జయించడం అంత తేలిక కాదు. అలాగే నకుల సహదేవులను చూడు, వారు పురుష శ్రేష్ఠులు, సోదరులు. అశ్విని దేవతల్లాగా వారు దుర్జయులు. వారు కూడా యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు చూడు. ఇటువైపుగా ఉన్నటువంటి ఉపపాండవులను చూడు, వారు 5 పర్వతాల్లాగా నిలబడి ఉన్నారు. ఉపపాండవులు యుద్ధం చేయాలనేటువంటి కోరికతో నిలబడి ఎంత ఉత్సాహంతో ఉన్నారు చూడు. ఈ ద్రౌపదీ పుత్రులను రణరంగంలో అర్జునుడితో సమానమైన వారు. వీళ్ళంతా సర్వసమృద్ధి గలవారు, సత్య విజయులు, మహాతేజోవంతులు, వీరులు. వీరు దృష్టద్యుమ్నుడు మొదలైన వారితో కలిసి యుద్ధం చేయటానికి చూడు సిద్ధంగా ఉన్నారు. అదిగో సాత్యకి, అతడు కోపించని ఎబుడి వంటి వాడు. సాత్యకి పేరు చెప్తేనే మన సైన్యమంతా చూడు, అంటే ఇంద్రుడిలాగా ఓర్వరాని వాడు, సాత్వత వీరుల్లో శ్రేష్ఠుడు. యుద్ధం చేయాలని అతడు మన మీదకి వస్తున్నాడు చూడు అన్నాడు శల్యుడు. ఓ మహారాజా, ఇలా కర్ణ శల్యులు మాట్లాడుకుంటూ ఉండగానే కురు పాండవ సేనలు 2 గంగా యమునల్లాగా వేగంగా రణభూమిలో ఢీ కొట్టుకున్నాయి. ఇక వారి మధ్య యుద్ధం తీవ్రంగా సాగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47, 48, 49,
50వ అధ్యాయం. ముందు సంజయుడు ఇట్లా చెప్పుకొని వెళుతున్నాడు. ఓ మహారాజా, అర్జునుడు నీ పుత్రుడి యొక్క దుర్నీతిని గమనించాడు. రణభూమిలో ఆ దుర్నీతిని గమనించిన తర్వాత నీ విశాలమైన శత్రుసేన యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉండటాన్ని చూసి ఇక్కడ అర్జునుడు వ్యూహాన్ని పన్నాడు. వ్యూహం ముందు భాగంలో దృష్టద్యుమ్నుడు నిలబడి ఉన్నాడు. అతడి వల్ల విశాలమైన శత్రుసేన వ్యూహం శోభించింది. అతడి పక్కనే ఉపపాండవులు ఉన్నారు. వారందరూ దృష్టద్యుమ్నుడిని రక్షిస్తున్నారు. తారాగణాలు తమ సహచరులతో కలిసి ప్రకాశిస్తున్న దేహాలతో చంద్రుడి చుట్టూ నిలబడి ఉన్నట్లుగా ఉపపాండవులు సైన్యంతో కలిసి దృష్టద్యుమ్నుడి చుట్టూ నిలబడి ఉన్నారు. అప్పుడు అర్జునుడు సంసప్తకులను చూసి తీవ్రంగా కోపించాడు. వారి మీదికి వెళ్ళాడు. నానావిధ ఆయుధాలను, శత్రువుల శిరస్సులను వేల కొద్దీ ఖండించాడు. తర్వాత పాంచాలులకు, చేదీ వీరులకు, శృంజగులకు మీ సేనలతో పరమ దారుణమైన యుద్ధం జరిగింది. ఓ మహారాజా, దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవ వీరులు యుద్ధరంగంలో నిలబడి శత్రువులను బాధిస్తున్నారు. వారిని కర్ణుడు చూశాడు. కర్ణుడు తీవ్రంగా కోపించి త్వరగా అస్త్రాలను ప్రయోగిస్తూ ఇంద్రుడు అసుర సేనను వధించినట్లుగా పాండవ సేనను వధించాడు. తట్టుకోవటానికి వీల్లేని 5 బాణాలను, ధనస్సులను సంధించి ప్రయోగించాడు. భానుదేవుడు, చిత్రసేనుడు, సేనబిందువు, తపనుడు, శూరసేనుడు అనే 5 పాంచాల వీరులను వధించాడు. వారిని చూసి పాంచాల సేనలో పెద్దగా ఆహాకారులు చెలరేగాయి. వెంటనే 10 మంది పాంచాల రతికులు మళ్ళీ కర్ణుడిని చుట్టుముట్టారు. వారిని కూడా కర్ణుడు వధించాడు. తర్వాత కర్ణుడి పుత్రులు శత్రువులతో ఘోరంగా యుద్ధం చేశారు. తర్వాత భీముడు అందరూ చూస్తూ ఉండగా భానుసేనుడిని చంపేశాడు. అప్పుడు కర్ణ భీముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఓ మహారాజా, పాండవ వీరులు కర్ణుడిని చుట్టుముట్టారు. పాండవ సేనలోని మహావీరులందరూ అన్ని దిక్కుల నుంచి చుట్టుముట్టగా కర్ణుడు అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బాణాలతో అన్ని దిక్కులను నింపేశాడు. వేగంగా 10 బాణాలను ప్రయోగించి చేదీ దేశ వీరులను చంపేశాడు. ఆ యుద్ధంలో కర్ణుడు ఒక్కడే చేదీ, శృంజయ దేశీయ 100ల కొద్ది మహారథులను సంహరించాడు. తర్వాత కర్ణ, ధర్మరాజుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అప్పుడు ధర్మరాజు కర్ణుడి ధాటికి తట్టుకోలేకపోయాడు. యుద్ధాన్ని విరమించి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు పార్శ్వరక్షకులు సారథి చనిపోయారు. అందుచేత కర్ణుడిని ఎదిరించలేకపోయాడు. యుద్ధాన్ని ఆపేశాడు. ఎంతో దీనుడై యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. అప్పుడు కర్ణుడు ధర్మరాజును వెంటబడ్డాడు. వజ్రం, చక్రం, అంకుశం, మత్స్యం, ధ్వజ, కూర్మం, కమలం మొదలైన శుభలక్షణాలతో కూడిన గౌరవవర్ణం గల తన చేతిలో ధర్మరాజు మూపును తాకాడు. తనను పవిత్రుణ్ణి చేసుకోవాలని, ఆయన పట్టుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కర్ణుడికి తాను కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు వేయచ్చు, ఇప్పుడు ధర్మరాజు మీద బాణం వేయచ్చు. అప్పుడే శల్యుడు కూడా ఇలా అన్నాడు. మూపును ఎప్పుడు పట్టుకున్నాడో ధర్మరాజు అంటే ఆయాసపడినట్టుగా, ఓ కర్ణ, రాజశ్రేష్ఠుడైన ధర్మరాజును పట్టుకోకు. ఎందుకంటే పట్టుకున్న వెంటనే అతడు నిన్ను వధిస్తాడు. అక్కడ కూడా చెప్పాడు చూడండి, తన క్రోధాగ్నితో నిన్ను బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధర్మరాజును చూసి నిందిస్తూ ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.